నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో సంబరాలు. తెలంగాణలో కాంగ్రెస్ విజయోత్సవంపై విద్యార్థుల హర్షం. వరదరాజుల రెడ్డిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే, తనకు తానే ప్రకటించుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి. కర్నూలు జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో 20 ఇళ్లు దగ్ధం. పరామర్శించిన పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ చరితారెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో NSUI TNSFO ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. యూనివర్సిటీ ఆవరణమంతా రేవంత్ రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వరుసగా 5 సార్లు గెలిచి పొద్దుటూరు ప్రజలకు కనీసం గుక్క నీరు కూడా అందించలేకపోయాడని పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన అభివృద్ధి నిరోధకుడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వరదరాజుల రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించాలని, ప్రజాక్షేత్రంలో తాము తేల్చుకుంటామని రాచమల్లు సవాలు విసిరారు. అభివృద్ధి నిరోధకుడైన మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి గారు ఈ పట్టణ అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వడం హాస్యాస్పదమైన అంశం, సిగ్గుపడాల్సిన అంశం. ప్రజలు నవ్విపోదురుగాక. నీ పేరే అభివృద్ధి నిరోధకునివని ఈ ఊరి ప్రజలు నిన్ను పిలిచేది. 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి రాజకీయాల్లో కొనసాగి సుదీర్ఘమైన కాలం ఈ ఊరి ప్రజలు గుర్తుపెట్టుకునేంత పదవీ కాలాన్ని నీకు ఇచ్చినారు, 25 సంవత్సరాలు. కానీ 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన నీవు 25 రోజులైనా నీ గురించి గొప్పగా చెప్పుకునే అంశాలు ప్రజలకు నువ్వు వీలేకపోయినావు. ఇప్పుడు నీతులు చెప్తున్నావు. 83 సంవత్సరాల వయసులో అంతా అయిపోయిన తర్వాత 3 నెలల కాలంలో పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచొచ్చంట. మరి 30 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? 30 సంవత్సరాలు నువ్వు రాజకీయాల్లో కొనసాగినావు, 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఓడిపోయిన సంవత్సరాలలో కూడా నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. 30 సంవత్సరాలు రాజకీయాల్లోనూ పదవులలోనూ కొనసాగిన నీవు పారిశుద్ధ్యాన్ని ప్రొద్దుటూళ్ళు అదుపులో ఉంచలేకపోయినావు. ఇప్పుడు 83 ఏళ్ల వయసులో 3 నెలల్లో అదుపులో ఉంచొచ్చని చెప్తున్నావు. మరి అప్పుడేం చేసినావు నువ్వు? అసలు నువ్వు చెప్పే మాటలకు, నీ వేషానికి, నీ భాషకు, నీ వయసుకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిత్వం నీది. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు చాలా మనస్ఫూర్తిగా నేను మనసా వాచా కర్మేణ విశ్వసించి చెప్తాను వరదరాజరెడ్డి గారి గురించి.
ఆయన భాషకు కానీ ఆయన వేషానికి కానీ ఆయన వయసుకు కానీ సంబంధం లేని వ్యక్తిత్వం ఆయనది. ఆయన వయస్సు 83, చాలా పెద్ద వయస్సు. ఆయన వేషం స్వచ్ఛమైన తెలుగువారి వేషం, గోషపంచ, జుబ్బా, గౌరవప్రదంగా అనిపించే వేషం. నీ భాష గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వచ్ఛమైనటువంటి వ్యవసాయదారుడు మాట్లాడే మాటలు. కానీ నీ వ్యక్తిత్వం మేకవన్నిన పులి. వీటికి సంబంధంగా ఏది ఉండదు. నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేది వ్యవసాయం గురించి రైతు బిడ్డగా, నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి, నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేది సైనికుని గురించి, హిమాలయ పర్వతాలలో కాపలా కాసే సోల్జర్స్ గురించి, గ్రామీణ ప్రాంతాల్లో నాగలి బట్టి దుక్కి దున్ని సేద్యం చేసే రైతన్నను గురించి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొద్దుటూరు టీడీపీ అభ్యర్థి తానేనని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రకటించుకున్నారు. పార్టీ ఆఫీసు నుంచి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలోనే కొనసాగుతున్నానన్నారు. ఇప్పటి వరకు 4 పర్యాలు పొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. ఎన్నికల్లో దాదాపు 300 కోట్ల విలువ చేసే ఆస్తులు ఖర్చు చేశారని తెలిపారు. నీతి నిజాయితీగా పార్టీ నిబంధనలు పాటిస్తున్న తనకు తప్ప మరెవరికి తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చే ప్రసక్తి లేదని లింగారెడ్డి స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే. అందులో 1% కూడా సందేహం ఉండకూడదు. పైగా నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా పోయేదానికి నేను అవినీతిలో అక్రమాలో పని చేయకుండా పోవడమో క్రమశిక్షణ రాహిత్యమో అవన్నీ ఏమీ లేవు. నాకు 2019లో పోటీ చేసింది నేనే పోటీ చేసినా. నన్ను మార్చేదానికి కారణాలు లేవు, ఉండబో. ఖచ్చితంగా 2024లో అభ్యర్థి నేనే. ఎందుకంటే నాకంటే పార్టీలో సీనియర్లు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా లేరు. కొంతమంది అయితే నా తర్వాత 20 ఏళ్ళకు 10 ఏళ్ళ తర్వాత కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీ వదిలిపెట్టిపోయినారు భయపడి. అంటే భయపడో లేకపోతే ఆర్థికంగా నష్టం జరుగుతుందనో తిరిగి తెలుగుదేశం రాదనో రకరకాలైనటువంటి కారణాలతో ఈ రాష్ట్రంలో చాలామంది పార్టీతో లబ్ధి పొందిన వాళ్ళు కూడా మారినా కూడా నేను పార్టీ మారకపోగా జగన్ సొంత జిల్లాలో సొంత పార్లమెంటులో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని అన్ని నియోజకవర్గాలు మండలాలు గ్రామాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని బ్రతికించడానికి తెలుగుదేశం పార్టీని ఈ జిల్లాలో సజీవంగా ఉంచడానికి 2024లో అధికారంలోకి రావడానికి సర్వశక్తులా నేను కృషి చేస్తాను. ఇప్పుడు డబ్బుల విషయానికి వస్తే 4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న డబ్బులు ఖర్చు కావు. కొంతమంది చెప్పుకుంటారు అన్నమాట, మేము డబ్బులు ఖర్చు పెడతాం అది పెడతామని వేరే వాళ్ళు టికెట్ అడిగే వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము పెట్టాము, లేకపోతే మాకు ఇప్పుడు మేము పార్టీలో లేకపోయినా తిరుగుతున్నాం, మాకు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పుకుంటారు. మీరు ఎవరైనా 4 సార్లు పోటీ చేస్తారా పార్టీ అట్లా? చెప్పండి, ఎవరైనా పోటీ చేస్తారా 4 సార్లు? నేను ఉమ్మడి కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ 29వ వార్డు జుహనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో దాదాపు 20 ఇళ్లలో ఎలక్ట్రికల్ పరికరాలు దగ్ధమయ్యాయి. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఆస్తి నష్టపోయిన బాధితుల ఇళ్ల దగ్గరికి వెళ్లి పరామర్శించారు.
సిమెంట్ ఉంటది కదా అదే వచ్చేసింది. కడప జిల్లా పొద్దుటూరు పట్టణం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్త పార్టీ కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మారిశెట్టి ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పగడాల కోదండ, జాతీయ కార్యదర్శి పగడాల రమేష్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పెద్దన్, బీసీ సంఘం సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. కామ్రేడ్ మారోజు వీరన్న జయంతి సభలను జనవరి 1 నుండి 31 వరకు కడప జిల్లా వ్యాప్తంగా జరపాలని జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఓం శ్రీమద్వేంకటపూతులూరు వీరబ్రహ్మేంద్ర సమర్పణం పదకం శుభం శుభం శుభం. ఓం శ్రీమద్వేంకటపూతులూరు వీరబ్రహ్మేంద్ర సమర్పణం పదకం శుభం శుభమస్తు. ఓం నమః పార్వతీపదే నమః. హర 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 మహాదేవ శంభో శంకర ఓం. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణ్య. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్ అమర వీరులకు, సాధిద్దాం సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. అమర హై కామ్రేడ్ మారోజు వీరన్న, అమర హై కామ్రేడ్ మారోజు వీరన్న, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. మా వాడలో ఉండాలి కదా. డబ్బుని ఇవన్నీ అరికట్టాల్సినటువంటి బాధ్యత ఏమిటి అంటే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరకు అందరూ డబ్బులు వస్తున్నారు. అక్రమంగా ఎన్నికైతున్నటువంటి క్యాండిడేట్లని ఎన్నిక చెల్లెలని ప్రకటించే అధికారం ఎన్నికల కమిషన్ ఉంది. కానీ ఒక్క క్యాండిడేట్ అని ఇప్పుడు వరకు ఈయన అనర్హుడు అని ప్రకటించలేదు. ఎందుకు అంత నీతిగా జరుగుతున్నాయి ఎన్నికలు అంటే లేదు. మరి ఇవన్నీ ఈ అంతా జరుగుతున్నటువంటి ఈ తతంగమంతా కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఆధిపత్యం వాళ్ళే అధికారంలోకి వస్తుంది. మరి ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని చెప్తుంది. మిత్రులారా బాగా గమనించాలా, రాజ్యాంగ పరంగా చూస్తే చాలా వ్యత్యాసం వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు పక్క రాష్ట్రాల్లో ఓసీలుగా ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీలుగా కూడా ఉండొచ్చు. అయితే బీసీలందరూ కూడా రాజ్యాధికారం కోసం, ఎస్సీ ఎస్టీలందరూ కూడా రాజ్యాధికారం కోసం ఎప్పుడైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో, యూనిటీగా ఉంది, తప్పనిసరిగా దాన్ని పొందవచ్చు. ఒక బీసీ జాతీయ సంక్షేమ సంఘ బీసీ వ్యక్తిగా నా వంతు సహాయము సహకారం మీ అందరికీ కూడా నేను అందిస్తానని చెప్పేసి క్లుప్తంగా మీ అందరి ముందర నేను చెప్పాలనుకుని ఈ రోజున ఈ మీటింగ్కి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు, చిన్నలకు అందరికీ కూడా నమస్కరించు సెలవు. చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ నేతల సంబరాలు మునిగి తేలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పళని ఆధ్వర్యంలో స్వీట్లు, టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ, ఓబీసీ జిల్లా ఇన్ఛార్జ్ మురుగేష్ పాల్గొన్నారు. నమ్మకంతో తెలుగు ప్రజలు ఎటువంటి మెజారిటీని ఇచ్చారనేది మన పక్క రాష్ట్రమైన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్కు ఆధిక్యతనిచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న రోజుల్లో మరింత భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన తెలుగు ప్రజలకు ఉంటుందని తెలంగాణ ప్రజలు ఎటువంటి విధంగా మనకు ఆధిక్యతనిచ్చారు, మెజారిటీని ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక శుభ సూచితం అనేది రాహుల్ గాంధీ గారి పైన నమ్మకంతో ఇంత మెజారిటీకి ఇచ్చినటువంటి తెలుగు ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారనేది ఇది శుభ సూచికము. రానున్న భవిష్యత్తులో
తెలుగు ప్రజలందరూ ఒక రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మంచి రోజులు జరుగుతాయి. ఈ శుభ పరిణామం తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజార్టీతో అక్కడ ప్రజలు తీర్పిచ్చారు. మనకి మంచి జరుగుతుందని వాళ్ళు అక్కడ తీర్పిచ్చారు. 6 గ్యారెంటీ హామీలు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మనకి మంచిగా ఫలితాలు వచ్చి అక్కడ విజయం సాధించారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ అది సకలం ఈ నిరుద్యోగ సమస్యలు కానీ ఇవన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ పోరాడి మంచి మెజారిటీలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మనకు అన్ని ఏం కావాలో అన్నీ తెచ్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కర్ణాటకలో కూడా బీజేపీ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు కర్ణాటక ప్రజలు. అదేవిధంగా తెలంగాణలో సేమ్ టు సేమ్ బుద్ధి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య తారతమ్యాలు సృష్టించి ముస్లిం పైన ముస్లిమ్స్ అంటే బీసీలు కాకుండా, బీసీల కంటే ముస్లిం కాకుండా కులాల పేరు మీద అనేక విధ్వంసాలు సృష్టించి శాశ్వతంగా అధికారంలో ఉండే విధంగా కడప నగరంలో సినీ నటుడు నాని సందడి చేశారు. ఆయన విజయదుర్గాదేవి ఆలయంతో పాటు పెద్ద దర్గాను సందర్శించారు. నానిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. विजयलक्ष्मी नाम है, नवीन अंजना नाम अर्जुन नाम दीप्ति श्रीराम नाम श्री शौर्य नाम మీరు ఇట్లా తిరగండి సార్ ఒక్కరు హాయ్ నాన్న ఈ గురువారం రిలీజ్ ఉందండి, అందుకనే తిరుపతి దర్శనానికి వెళ్తూ మధ్యలో కడపలో ఆగిపోవడం జరిగింది. అండ్ దర్గాకు కూడా వెళ్తున్నాం. సో ఒకసారి ఆగి గుడిలో బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇక్కడ ఆగాం. ఇక్కడ అందరూ ప్రేక్షకుల ఎనర్జీ కూడా అదిరిపోయింది. సో ఐ జస్ట్ విష్ హోప్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపీ. థ్యాంక్ యూ. సరిపోతే శనివారం ఒక సినిమా అనౌన్స్ చేసాము. ఈ థర్స్డే హాయ్ నాన్న రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడాడు. థ్యాంక్ యూ. అదే చెప్పానండి, ఇప్పుడు అదే చెప్పాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ తుఫాన్ ముంచుకొస్తున్న నాగహైరంక తహసీల్దార్ విమల కుమారి అధికారుల ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకుండా ఆఫీసుకు తాళాలు వేసి ఇంటికే పరిమితమయ్యారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మిచాంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన పలుచోట్ల వరద నీరు చేరింది. సూళ్లూరుపేట డివిజన్ కాలంగి నది పాముల కాల్వ ప్రవాహ ఉధృతి కారణంగా పాముల కాల్వ చుట్టూ ప్రాంతం కాదలూరు గ్రామానికి వెళ్లే రోడ్డు, తారకేశ్వర టెక్స్టైల్ పార్క్ కంపెనీ వద్ద వట్రపాలెం, మన్నారు, పోలూరు రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో సంబరాలు. తెలంగాణలో కాంగ్రెస్ విజయోత్సవంపై విద్యార్థుల హర్షం. వరదరాజుల రెడ్డిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే, తనకు తానే ప్రకటించుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి. కర్నూలు జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో 20 ఇళ్లు దగ్ధం. పరామర్శించిన పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ చరితారెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజితం.